ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ స్వప్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో కూడా ముందు నుంచి ఊహించినట్లే కాంగ్రెస్ ఇస్తున్నట్లుగా చెప్పచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బోని చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించి జారీ ఆదినారాయణ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుపై అయితే అంటే భారీ మెజార్టీ తోటి గెలుపొందినట్లు కూడా చూడొచ్చు. అయితే జారీ ఆదినారాయణ 29,030 అంటే ఓట్లతో అయితే సమీప అభ్యర్థిపై అయితే గెలుపొందినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే మరో నియోజకవర్గం ఇల్లందు నియోజకవర్గంలో కూడా అంటే హస్తగాలి వీచిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి కోరం కనకయ్య అంటే మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోరం కనకయ్య ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హరిప్రియపై కూడా సుమారు 38,000 ఓట్లతో అయితే అక్కడ గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పుడు అంటే ఈ 2 నియోజకవర్గాల్లో కూడా స్పష్టమైన ఆధిక్యత కూడా కనిపించింది. అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు అంటే మరొక నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గం నుంచి భద్రాచలం నియోజకవర్గం ఎవరు కూడా ఊహించలేదు. అంటే మొదటి నుంచి కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోదెం వీరయ్య గెలుస్తారంటూ హస్తం అక్కడ గెలుస్తుందంటూ మొదటి నుంచి కూడా అందరూ భావించినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ బోనీ తెచ్చిందని కూడా చెప్పొచ్చు. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 2 ఎన్నికలలో కూడా ఒకటే స్థానానికి పరిమితం ఉన్నటువంటి కార్ పార్టీ ఈసారి కూడా ఒకటే స్థానానికి అంటే పరిమితం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది భద్రాచలం నుంచి తెల్ల వెంకట్రావు గెలవడానికి అయితే సుమారు అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు కౌంటింగ్ సెంటర్ నుంచి